కావాలన్నటువంటి ఉద్దేశంతో ఉద్యోగాలని ఫస్ట్లోనే ఇచ్చేశాడు. ఈవిడ చెప్పినటువంటి ఉద్యోగాలు 25,000 దాకా ఉద్యోగాలు అన్నది టీచర్ ఉద్యోగాలు కాదు, అతను ప్రభుత్వ ఉద్యోగాలు 25,000 దాకా ఖాళీగా ఉన్నాయి అన్నటువంటిది అప్పుడు చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ 25,000 ఉద్యోగాలు లెక్కేసుకుంటే కనుక 2 లక్షలు అన్నారులేండి ఉద్యోగాల గురించి. అన్నారు అది మరి అలాగే టీచర్ పోస్టులని భర్తీ చేస్తానని చెప్పాడు. అదే చేయలేదనే కదా ఇప్పుడు గొడవ అంతా కూడా. వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలకి అధికారంలో ఉన్నప్పుడు ఉండే తేడా అదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడో చెప్తాడు వాళ్ళు 1000 అన్నారు అనుకోండి, వీళ్ళు 5,000 అని ముందే మాట్లాడతారు ప్రాక్టికల్ గా. కానీ ఫైనల్ గా వచ్చేటప్పటికి ఎన్ని ఉంటాయి డిపార్ట్మెంటల్ గా లెక్క చూస్తే అన్ని ఉండవు. ఏంది చాలా స్కూళ్ళు పనిచేయట్లేదు, ఉండదు సహజంగా. ఇంకోటి ఎయిడెడ్ స్కూళ్ళని మార్చారు, ఎయిడెడ్ స్కూల్లో స్టాఫ్ ఇట్కి వచ్చేసారు. కాబట్టి దానికి అన్నిటి కూడా ఇదివరకు ఏంటంటే అలాగే గుడ్డే దిశలో పడ్డట్టు నడిచిపోయింది వ్యవస్థ. ఒక స్ట్రీమ్ లైన్ చేశాడు కాబట్టి అక్కడ పోస్టులు అన్నీ ఉంటాయి, అంత మించి ఉండవు. కానీ ఎవరు వచ్చినా ఇంకా మెగా డిఎస్ అనేది సాధ్యం కాదే మరి పొద్దున ప్రభుత్వం మారినా ప్రత్యేకించి సృష్టించాలి. ఊరికినే టీచర్ పోస్టులన్నీ